క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న ప్రజలారా, దేవుడు మీ అందరినీ ఎండార్లుగా దీవించునుగాక. వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. మనము అడిగే సమయంలో అడగాలి, వెదికే సమయంలో వెతకాలి, తట్టే సమయంలో తట్టాలి. అడిగే సమయాన్ని దాటిపోయిన తర్వాత మనం ఎవరిని అడగగలం? ప్రభు చెప్తున్నాడు, ఆయన అడగమంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థనలో మన అవసరతల్ని ప్రభుని అడగాలి, ప్రభుని వెతకాలి. అలా వెతికినప్పుడు, అడిగినప్పుడు ప్రభు తప్పకుండా కాదు అనకుండా, లేదు అనకుండా, వద్దు అనకుండా నీకు సమస్తమును ఇస్తాడు. ఆయన అడిగే ప్రతి వారికి ఇచ్చే దేవుడు. కాబట్టి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా నేను మీకు దీవెనలు ఇస్తానని చెప్తున్న దేవుణ్ణి ఈ రోజు నుండి అడగడం మనం ప్రారంభించుదాం. నీ ప్రతి ఒక్క అవసరతను అడగండి. నీ ప్రతి ఒక్క కార్యమును ప్రభు చెంత అడగండి. ఆర్థిక సమస్యల, అప్పు బాధల, వ్యాధుల, కుటుంబంలో సమాధానము లేదా, సమస్యల, ఉద్యోగమా, ఏ విధమైన కార్యమైనను ప్రభువును అడగండి. అడిగితే ఆయన ఇస్తాడు, అడిగితే ఆయన చేస్తాడు. కాబట్టి అడుగుదాం. దయచేసి మీరు అడిగేటప్పుడు మీరును మీ కుటుంబంతో కూడా కలిసి ఆ ప్రార్థనలో ఏకీభవించి ప్రభువును మనం అడిగితే ప్రభు తప్పకుండా మనకు నిండైన దీవెనలు కుమ్మరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఈ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో, ఏ సమస్య గురించి అయితే మొరపెట్టుకుంటున్నారో, ఏది కావాలని మీ సన్నిధిలో భారముతో ప్రార్థిస్తున్నారో, బిడ్డలకు మీరు ఇవ్వండి, సహాయం చేయండి, ఆటంకాలన్నీ కొట్టివేయండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేస్తానని చెప్పిన దేవుడు, అడిగే బిడ్డలని, మీ సన్నిధికి వచ్చే బిడ్డలని మీరు త్రోసివేయకుండా, సిగ్గుపరచకుండా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అడిగే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి దీవించి ఆశీర్వదించుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.